సందర్భంగా బోధనలో భక్తుల వెలువ. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని బోధన్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో విరజిల్లాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా ఆలయాలను విద్యుత్ దీపాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. హిందూ బంధువులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి అనేది హిందూ ధర్మంలో చాలా పవిత్రమైన రోజు. ఈరోజు బాలాజీ మందిరం బోధనలో పూర్వ వైభవాన్ని తీసుకొస్తూ ఆలయ అభివృద్ధి కమిటీ వాళ్ళు ఎంతో అద్భుతంగా తయారు చేయడం జరిగింది. ఉదయాన్నే 4 గంటలకు దేవుడి గారికి అభిషేకము, పుష్పాలంకరణ, వైకుంఠ ద్వారాన్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. దానికి పూజలు, అర్చనలు, గడపకు పూజ చేసి గుళ్ళో దర్శనం కోసము ప్రజలు ఎంతో ఉత్తేజంగా, ఎంతో భక్తులు బారులు తీరుతూ ఉన్నారు. మరి తిరుపతిలో 36 గంటలు బట్టే దర్శనము, ప్రజలు కూడా ఎక్కడ గుళ్ళకి అక్కడికే వెళ్తూ ఉన్నారు. చాలా భక్తి శ్రద్ధలతో గుడికి రావడం జరుగుతుంది. ఇక్కడ అన్న ప్రసాదము, మరి భక్తులకు అన్ని సౌకర్యం కలిగడం జరిగింది. ఈ గుడి ఈరోజు ఇంత వైభవంగా ఉందంటే అభివృద్ధి కమిటీ వాళ్ళు చేసే సేవలు మరియు భక్తులు ఇచ్చే విరాళాలు కూడా చాలా పనిచేస్తూ ఉన్నాయి.
భక్తులందరికీ విన్నపం ఏంటంటే గుడి ఇంకా అభివృద్ధి చెందాలంటే మీ అందరి సహాయ సహకారాలు కావాలని చెప్పి కోరుతున్నాం. బాలాజీ మందిరంలో ప్రతి శనివారము అన్నదానం జరుగుతూ ఉంటుంది. భక్తులు అన్నదానానికి ఇవ్వాలనుకున్న వారు ఇక్కడ గుడిలో వచ్చి అభివృద్ధి కమిటీ వారికి చెప్తే వాళ్ళు ఆ శనివారం వాళ్ళ పేరు మీద అన్నదానం చేస్తారు. భక్తులకు విన్నపము, రండి ఈ గుళ్ళో దర్శనం చేసుకోండి, మీరు కోరిన కోరికలని తీరుతాయని చెప్పేసి ప్రజలు బాగా నమ్ముతూ ఉన్నారు. అలానే అందరికీ కోరిన కోరికలు తీరుతూ ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.